హాయ్ అండి. ఛాలెంజ్లో భాగంగా డే 2లోకి వచ్చేసాము. అయితే ఈరోజు వైట్ కప్ తీసుకున్నానండి. అందులో ఫస్ట్ పెరిగేసినా కనిపించదు కాబట్టి ఫస్ట్ టమాటా వేసుకుంటున్నాను. దాని తర్వాత పెరుగు, అలాగే శనగపిండి 3 వేసుకొని కలుపుకొని థిక్ పేస్ట్లా చేసేసుకుని అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక్కొక్క అంటే ఇంగ్రీడియంట్ వేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని కాకుండా ఫాస్ట్గా చెప్పేశానండి. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి నాకు కుదరట్లేదు. అంటే ఏం లేదు పెద్దగా చెప్పేది. మా చెల్లి రాత్రి ఫోన్ చేసి అడిగింది, అక్క నేను నీ వీడియో చూశాను, అందులో ఏంటి ఇప్పుడు ఫాస్ట్ క్రీమ్లు వచ్చేసినాయి త్వరగా డార్క్ నెక్ పోగొట్టుకోవడానికి, మళ్ళీ నువ్వు శనగపిండి పెరుగు అని మొదలు పెట్టావేంటి అని అన్నదండి. ఎన్ని క్రీములు వాడినా ఇంత న్యాచురల్గా అయితే ఉండదు కదా అని చెప్పేసి అన్నాను. దానికోసం 30 రోజులు పట్టిద్దా అంటే పట్టిద్దండి. ఎందుకంటే ఆ డార్క్నెస్ అలా ఉంది, దాన్ని నేను ఫేస్ చేస్తున్నా. దాని ప్రాబ్లం ఏంటో దాని ఇబ్బంది ఏంటో నాకే తెలుసు కాబట్టి అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో నిజంగానే ఇంత టైం ఉండదు. టైం లేకపోయినా తప్పదు కదండి. ఇప్పుడు వేలు పోసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి క్రీములు తెచ్చుకుని లేదా క్రీములు కొనుక్కొని ఇంత చేయలేం కదా. శనగపిండి అంటే బజ్జీలు వేయాలి, ఏదో ఒక పిండి వంటలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. డైలీ పెరుగు యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. కూరగాయల్లో టమాటా తెచ్చుకుంటాం కాబట్టి అది కూడా ఉంటుంది. ఇది ఖర్చు కాదా అనే వాళ్ళ కోసం ఇదంతా చెప్పానండి. సరే మీరే చూస్తున్నారు కదా, డే 1కి డే 2కి రిజల్ట్ నాకైతే బాగా తెలిసింది. మరీ తెలుపు వచ్చేయలేదు కానీ కొంచెం పర్లేదు ఫస్ట్ రోజుతో కంపేర్ చేసుకుంటే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.